దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి కనాను అను పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నేను మిమ్మల్ని ప్రవేశింపజేస్తానని వాగ్దానం చేశాడు. మరి ఆ ప్రాసెస్లో ఎరుకు గోడలు ఎలా కూలిపోయాయి? ఏడు రోజులు వారు ఎరుకో గోడల చుట్టూ ఆయన స్తుతిస్తూ ఆయన కొరకు బూరలూపుతూ ఆయన నామానికి మహిమకరంగా తిరిగినప్పుడు ఎరుకో గోడలు కూలిపోయి. అంతేగాని వారు యుద్ధం చేయలేదు, ఏ ఆయుధాలు ఆ గోడ మీద వారు యూజ్ చేయలేదు. మరి మన జీవితంలో కూడా దేవుడు ఒక వాగ్దానం చేసినప్పుడు మనం ఆ వాగ్దానం దేవుడు ఇచ్చాడు కదా, దానికదే నెరవేరుతుంది అన్న దాంట్లో మనం ఉండకుండా ఆయన్ని ప్రతినిత్యం దేవా నువ్వు నాకు ఈ వాగ్దానం చేసావు, ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరుస్తున్నందుకు నీకే వందనాలు, నీకే కృతజ్ఞతాస్తుతులు అని చెప్పి ఎవ్రీడే మనం ఆయనకి ప్రైజ్ చేసినప్పుడు ఆయన తప్పక మన జీవితంలో కార్యం చేస్తాడు. మరి ఇంకా జరగలేదని నువ్వు అనుకుంటున్నావేమో. మరి నీ స్థితి ఎలా ఉంది? నువ్వు రోజు ప్రైజ్ చేస్తున్నావా? నువ్వు ఆయనకు చేసిన నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆయన తప్పక నీకు సహాయం చేసి ఆశీర్వదిస్తాడు. ఆమేన్.